శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన. ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. శారదా గురుభ్యో నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పులారవిందాయ చ పత్రనేత్ర. ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. రామం విశ్వమయం వందే రామం వందే రఘుత్వహం. రామం విప్రవరం వందే రామం శ్యామగ్రజం భజే. యశవాగం చ్యుతచ్యూతం రమ్యం రామాయణామృతం శైలజాసేవితం వందే తం శివం సోమరూపిణం. సచ్చిదానందసందోహం భక్తిభూతివిభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంతసంవర్త్రే జ్ఞానలోకవిలాసిని చంద్రచూడవచంద్రచంద్రికేయం విరాజతే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. పలికెడిది భాగవతమట పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగాథ పలుకగనేలా. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కొడుకులు లేరని ఒక సతి కడు భగవగా తన్ను మగనిగా గైకొనినం కొడుకులు గలిగదరని పైబడినాడిది వినుము శిశువు పనుడే తల్లి. ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు పాపం అనుకుంటారు కదా, అంతా బాగానే ఉంది కానీ పాపం మా అమ్మాయికే సంతానం లేదండి అని ఏడుస్తూ ఉంటే, ఆ సమయానికి నీ కొడుకు వచ్చా కొడుకులు పట్టగలుగుతారా, నన్ను కొడుకుగా చేసుకొని కొడుకులు కొడుతారని మీద పడుతున్నాడు. అమ్మాయి చంటిపిల్లలు చేసే పనేనా? అమ్మా యశోదమ్మా ఏందమ్మా. వ్రాలగా వచ్చిన నీ సతి చూలాలందలగుమనినా చూలగుటకు ఏ మూలంబు చెప్పుమని అని బాలుడు చెప్పుదురే సతులు పూర్వెందుముఖి. అమ్మా కృష్ణ, నా మీద పడకయా, నేను చూడాలనయ్యా గర్భవతిని నా దగ్గర రాకు అంటే, గర్భం ఉండడానికి కారణం ఏందో చెప్పు అంటాడు. చెప్తాను ఆడేవాళ్ళు ఎక్కడన్నా ఏమన్నదమ్మా. అద్భుతమైన శృంగార చక్రవర్తి కథ
బంగారం లాంటి పరమార్థమే కానీ కంగారు పడవలసిన పని లేదు. నమ్మినిదుడవోవనా పట్టిచుంచు లేగతోకతోడలీలగట్టి వీధులందు దోలె వెలది నీ కొమరుండు రాచబిడ్డడైన రవ్వమేలే. మా నా కొడుకు నిద్ర పోతుంటే వాడిని చుట్టుకో తాడి కట్టి ఆ తాడిని తీసుకుపోయి లేగతోడ కట్టి జాన్ లేగతోడ కొడుతుంటే నా కొడుకు కోసం ఏం చెప్పారమ్మా? తల్లి యశోదమ్మా, నీదేందమ్మా? నా కొడుకును నా కోడలు ఏకతమున వెనగా మరి పామున్నీతడు వేయవం కోకలెరుంగక పారిన కూకలిడనే సుతుండు గుణమే గుణాఢ్య. నా కొడుకులు ఏకాంతంలో పడుకుంటే గోడ దుంకి వచ్చి అర్ధరాత్రి వేళ పెద్ద పామును వేస్తే ఓ ఓ ఓ అని లేచి భయంతో పాపం వాళ్ళు భయపడుతుంటే రాత్రి వదలే ఉంటుంది కదా పడుకున్నప్పుడు బట్ట ఆ కూకలన్నీ ఊసిపోతుంటే చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు భయపడి ఏడుస్తుంటే నీ కొడుకు చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నాడమ్మా అన్నాడు. అద్భుతం కదా. ఎందుకంటే మనం ఏడిస్తే ఆయన నవ్వుతూ ఉంటాడు పరమాత్మ. అజ్ఞానంతో మనం ఏడుస్తాం, జ్ఞానంతో ఆయన చిరునవ్వులో ఉంటాడు. అందుకే అర్జునుడు విషాద యోగంలో చూడండి, అట్లయే చిట్టే స్త్రీ విశ్వాస వాసనయ జాయితే వర్ణసంకర, వర్ణసంకరం అయితే లుప్త పిండోదక క్రియ. అప్పుడు పితృపితామాల గతిని తప్పిన వాళ్ళమైతాం, అదైతాం ఇదైతామని ఏదో ఎకరు పెట్టాడు. అన్నీ పెడితే ఆఖరికి నా చేతిలోంచి గాంధీమం మడుగుతున్నది, చెమటలు పోస్తున్నాయి, నాకు వద్దు నా కాంక్ష విజయం కృష్ణ అని ఎప్పుడైతే అని నాకల్లా ఏది తెలుస్తలేదయా నాకు. ధర్మ సమ్మూఢ చేతాహ ఎస్ శ్రేయస్సాన్ని నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధుమాన్ ప్రపన్నం అనేదాకా మాట్లాడలే. అగో అప్పుడు అన్నాడు, నేను శిష్యుడిని అవుతున్నాను, సరెండర్ అవుతున్న కృష్ణ అనగానే చిరునవ్వుతోని అన్న ప్రారంభం చేశాడనమాట. ఇంతసేపు ఏడిచాడు కదా అర్జునుడు, ఇప్పుడు నవ్వుతున్నాడు నారాయణమూర్తి. అజ్ఞాని ఏడుస్తుంటాడు. ఏమిటి ఇది బాలకృష్ణుడి యొక్క లెక్క తెలుసుకోకపోతే దశమస్కందం మీరు కథ వినలేరు. వెన్న జ్ఞానానికి సంకేతం. జ్ఞానేన వర్ధతే ఘృతేన వర్ధతే జ్ఞానం క్షీరేణ వర్ధతే ఆయు. జ్ఞానానికి సంకేతం వెన్న గనక. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో ఎక్కడ ఉంటుంది? తలకాయలో. వెన్న ఎక్కడ ఉంటుంది? ఉట్టి మీద కుండలో ఉంటుంది. జ్ఞానదానం విశిష్యతే. జ్ఞానం అందరికీ మంచి పెడతాడు పరమాత్ముడు. ఎందుకంటే ప్రతి జీవికి జ్ఞానం ఇవ్వకపోతే అది బతుకుడు ఎట్లా? చీమకు, దోమకు, ఈగకు, పక్షికి, పశువుకు దేనికైనా ఇస్తాడు. ప్రతి వాళ్లకు జ్ఞానదానం చేస్తాడు. నీ మూల్యం పోతున్నది, ఆయన సొమ్ము ఆయనే ఇచ్చే. వెన్న మరి వాళ్ళ ఇంటికి పోతే వెన్న గిన్నె ఏది లేదేమో. జ్ఞానం లేకుండా సంసారంలో ఎలా ఉంటున్నారు? మీ బతుకు పాడుగానో చిమ్ముకుంటూ వస్తున్నాడు. రాడా మరి? అనేక కష్టాలు వస్తాయి. చిమ్మడం అంటే కష్టపెట్టడం. అనేక కష్టాలు వస్తాయి జ్ఞానం లేకుంటే. అజ్ఞానైన వృతం జ్ఞానం. అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది జ్ఞానం కనుక చిమ్ముకుంటూ వచ్చాడు. తప్పేమో. కొడుకులు లేరని ఏడుస్తూ కూర్చుంటే కొడుకులు కొడుతారా? నన్ను మొగనిగా గైకొన్న కొడుకులు పుడతారని భయపడ్డాడు. పడా గతిరి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. ఆయనే గతి, ఆయనే భర్త, అన్నీ ఆయనే కదా. భగవంతుని భర్తగా పొంది భరించేవాణిగా పొంది కృష్ణయ్య నీలాంటి కొడుకుని నాకు ప్రసాదించవయ్యా అని బాలకృష్ణుని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఆవు పాలతో నిత్యం ఆయనకు అభిషేకం చేసుకుంటూ నిరంతరం కృష్ణ 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 దేహిమే పుత్ర సంతతి దేహిమే పుత్ర సంతతి అని కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని గిట్ట నువ్వు మనస వాచ కర్మణ ప్రార్థన చేయని కృష్ణుని లాంటి కొడుకు పుట్టవచ్చు. చూడు, ఏదున్నా మన దగ్గరే లోపం ఉంటుంది కానీ భగవంతుని దర్బార్లో ఏ లోపం ఉండదు. అది కుల్లా ఉంటుంది. తప్పే ఉంది అందులో. పేలు పులటెనా కంటెను ఏదో ఉన్నది కదా. దేవుళ్ళ మీద తువ్వు అని ఉమ్మేస్తున్నాడమ్మా. ఉమ్మేరా? మన ఇంట్లో సింహాసనంలో చూడండి గిన్నె ఉంటాయి. శ్రీరంగం పోయినప్పుడు శ్రీరంగాన్ని తెస్తాం, ద్వారక పోయినప్పుడు ఇద్దరు ముగ్గురు కృష్ణుల మడక వస్తాం, కాశీ పోయినప్పుడు లింగయ్యల మడక వస్తాం, అన్నపూర్ణలో 3-4 ఉంటాయి. ఎన్ని ఉంటాయి అందులో? బోర్డు గిన్నె ఉంటాయి. ఏకాశి నాడు వాడన్నింటి పులిగాపు చేసి మళ్ళీ గంధం అక్షింతలు పెట్టి పూజ చేసే వరకు పాపం ఆడివాళ్ళని అయితే మొగాడిని ప్రాణం పోతుంది, మొగాడైతే ఆడిదాని ప్రాణం పోతుంది. కన్ని దేవుళ్ళు ఎందుకు, నేను ఒక్కడిని ఉన్నాను కదా అని పంచాయతనం.
నీ ఆరాధ్య దైవాన్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ నలుగురు ఉండాలి. ఉన్న దేవతలు 5గురే: గణేశుడు, సూర్యుడు, శంకర భగవానుడు, విష్ణుమూర్తి, అమ్మవారు. ఈ 5 నీ ఆరాధ్య దైవం ఏదో దాన్ని మధ్యలో పెట్టుకొని 4 దిక్కులు 4 దేవుళ్ళని పెట్టుకొని రోజు పూజ చేయించు. ద్వారపాలకులు సరే శంకర భగవాన్ని ఆరాధ్యం అయితే నందీశ్వరుని పెట్టుకో, రాముడైతే ఆంజనేయ స్వామిని పెట్టుకో. అలా వాళ్ళ యొక్క ద్వారపాలకులను పెట్టుకొని పూజ చేసుకో. కానీ గిన్నెందుకు దేవుళ్ళు అంటున్నాడు ఇక్కడ. తప్పేముంది? కృష్ణ పరమాత్మ అంత గొప్పవాడు. ఈ విధంగా అర్ధరాత్రి వేళ పామును తీసుకువచ్చి వేసుడంటే వేయడా? పెళ్లినాటి ప్రమాణాల్లో ఏమని ప్రమాణం చేశారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేష నాతిచరామి అని ప్రమాణం చేసి అగ్ని చుట్టూ తిరిగి అగ్ని సాక్షిగా పంచమహాభూతాల సాక్షిగా సహధర్మచారిణిగా ఆమెను గ్రహించావు. ఆమెను వెంబడి వచ్చింది. వచ్చిన దాన్ని మర్చిపోతున్నారు. ఉత్తిష్టోత్తిష్ట ప్రాప్యపరాన్ని బోధిత. లెండి, మహాత్ముల దగ్గర వెళ్ళండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, తరించిపోండి. ఎప్పుడో కాలసర్పం వచ్చి మీ ఇద్దరి మధ్యలో వడి మిమ్మల్ని తీసుకుపోకముందే జ్ఞానవంతులు గండి అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. తప్పేముంది చెప్పండి? కాలసర్పం అదే సంకేతం. అందుకే కృష్ణుని మాట, కృష్ణుని చూపు, కృష్ణుని సౌఖ్యం, కృష్ణుని పాట, కృష్ణుని నాట్యం అన్నీ పారమార్థికం. ఆయన ఏది మాట్లాడినా వేదాంతమే. అద్భుతమైన రహస్యం ఉంటుంది అందులోనే. అదే కృష్ణుని గొప్పతనం. జయ శ్రీకృష్ణ. అయ్యా, ఈ విధంగా అన్వయం చేసుకుంటూ ఆనందపడాలి కృష్ణ కథలో, కానీ కంగారు పడడానికి వీల్లేదు. మహారాజా, ఒక్కనాడు బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు కృష్ణయ్య మన్ను తిన్నాడమ్మా అని చెప్పాడు కంప్లైంట్. చిన్న సన్న బరిగా పట్టుకునేది యశోదమ్మ కృష్ణుని దగ్గరికి వచ్చింది. కన్నా, మన్నెని తిన్నావురా? నేనా? అమ్మా, ఏమిటి మాట? నేను మన్ను తినడం ఏమిటి? అమ్మా, మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు గొట్టంగా వీరి మార్గం ఘటించి చెప్పెదరు. కాదేని మది అశ్యగంధమగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అమ్మా. అమ్మా, నేను మన్నెలు తింటాను చంటిపిల్లవాడినా? నాకు ఆకలి వేసిందా? ఆకలి ఎందుకు వేస్తే మన ఇంట్లో వెన్నా నెయ్యి ఆనందంగా ఉన్నాయి కదా. మరి నేనేమి ఆకలి వేయలేదు, నేను వెర్రి బాబులని అనుకున్నావు మన ఎదరడానికి. మరి అన్నయ్య చెప్తున్నాడు కదా, తెరువునవరు వద్దమ్మా, నా మాట మీద నమ్మకం లేదా? నేను తినలేదమ్మా. లేదు, చూపు వద్దు, నా మీద విశ్వాసం లేదు కదా. అమ్మా, నాకు విశ్వాసం ఏది లేదు, నువ్వు చూపు మాటికి అని చూపించాడండి. ఇంకేముంది? 14 భువనాలే కాక నందగోకులం, నందయశోదల పొలాలు, పెరళ్ళు, గొడ్లు, గోవులు, ఎద్దులు, వృషభాలు, ఓ మొత్తం బృందావనం అంతా కనబడి చిమ్ముకున్నది యశోదమ్మ. కలయో వైష్ణవమాయయో, కలయో వైష్ణవమాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో, తలపన్నేరకయున్నదాననో యశోదాదేవినిగానో, పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలముండుడకేమి హేతువో మహశ్చర్యంబు చింతింపగా. కలయో వైష్ణవమాయయో, ఇతర సంకల్పార్థము. ఏమిటిది? ఆహా, నా కొడుకు అనుకున్న పిచ్చిదాన్ని కాదు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడే అని ఎప్పుడైతే యశోదమ్మ అనుకున్నది వెంటనే వైష్ణవమాయ వారిస్తున్నాడు ఆమె మీద. దగ్గరే ఉండే కదా, ఎక్కడో దూరాన ఉండే మన మీద మాయలు కుమరిస్తాడే. మరి ఆ యోగమాయను అలా పంపిస్తుంటాడు అనమాట. ఆయన దూత కదా, ఆ మాయ ఆ విధంగా ప్రభిన్నం చేస్తుంది మనందరినీ కూడా. ఒక్కనాడు బలరామకృష్ణుడు ఇద్దరు కూడా లేరు. నిశ్శబ్ద వాతావరణం అనుకొని వారం రోజుల మేగడ పెరుగుంటే చల్ల చేద్దామని కమ్మానికి తాడును కట్టి యశోదమ్మ చల్ల చేయడం ప్రారంభం చేసింది. పెద్ద కవ్వం, పెద్ద కుండ గుంజ పెట్టి నడుస్తుంది. చైన తీపి పెడుతుంది. అది
2-3 సార్లు తీపి పెడితే ఎండాకాలం మీద చల్లనీళ్ళు పోయాలి, చలికాలం మీద గోరువెచ్చ నీళ్ళు పోయాలి. 3 తీపులు పెడితే కవ్వ గుత్తికి గజ్జలు గజ్జలు పట్టుకుంటుంది. బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. నెత్తి మీద బిందె పెట్టి నీళ్ళు తెచ్చుకుంటూ బంద్ అయింది, చల్ల చేసుడు బంద్ అయిపోయింది. చూస్తున్నారా, ఇంట్లో ఊడ్చుకుని కూడా బంద్ అయిపోయింది. ఎందుకంటే పని మనిషి ఉండే, మసిబోళ్ళు కడుక్కుండా అసలే లేదు. ఆ చల్లయ్యే వరకు మొత్తం ఆ వెన్న తీసే వరకు చేసేటువంటి ఆ పుణ్యాత్పరాలకి చెమటలు పెడతాయి. ఇక మరిగా నీకు రోగాలు ఎక్కడి నుంచి వస్తామండి? భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలద్వయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం భయాలని చెప్పాడు భర్తృహరి. మరి రూపే జరాయా భయం కాయే కృతాంతద్వయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. అన్ని భయాలతో కూడిన వినట ఒక విరాగం, వైరాగ్యానికి మాత్రం భయం లేదన్నాడు. చల్ల చేస్తోంది బ్రహ్మాండంగా. కన్నయ్య వచ్చి కథం దొరకబెట్టాడు. అమ్మ నాకు ఆకలిస్తుంది, పాలివ్వు. వెదవచాలు ఎప్పుడైనా చేసుకోవచ్చని ఆ గుంజకు తాణ్ణి కట్టేసింది. పరిట కప్పుకొని పాలిస్తుంది యశోదమ్మ. గుటుకని పాలు తాగుతున్నాడు. 1 నిమిషం 2 నిమిషాలు అయింది. బుస్సున పాలు పొంగిన చప్పుడు విన్నాగానే చనువాలకు దూరం చేసి కన్నయ్యని కింద కూర్చుండబెట్టి పాలు దింపడానికి పోయింది. నా పాల కంటే నీకు ఆ పాలు ఎక్కువ అయిపోయినాయా అని కోపానికి వచ్చి, పిల్లలు సహజంగా కోపానికి వస్తారు, చనుబాలకు దూరం చేస్తే వెంటనే కవ్వాన్ని ఇగ్గాడు. కవ్వ గుత్తి కుండకు వలిగింది. కుండలో చల్లంతా వెన్నంతా అంత దూరం పోయింది. చేతులకు వెన్నే, పిరాలకు వెన్నే, కాళ్లకు వెన్నే. ఆయన వచ్చే వరకు సెటప్ గట్టమంతా చేంజ్ అయిపోయి బెత్తడి అడుగులతోని కన్నయ్య ఉరికిపోయిపోయినాడు. అయ్యో అంటున్నాడు. కోపం వచ్చింది. సన్న బరిగందుకున్నది. ఇక వెళ్ళింది. దొరుకుతాడు ఆయనకు. ఈమె 2 అడుగులు నడిచే వరకు సిగలో పూలు పోగానే ఆ పూలు సవరించుకునే వరకు వెళ్ళే 4 స్తంభాలు దాటి ఆయన. కాసేపు మళ్ళా పరిగెత్తింది యశోదమ్మ. ఈసారి పరిట జారిపోతుంటే పరిటను సవరించుకొని మంచిగా బొడ దొప్పుకొని ఇక నేను అగ్గం పెడతారా కొడుకు అనుకొని మళ్ళీ ఉరుకుతున్నాడు. పోయి ఇక్కడికో పోయి స్తంభాలు తాడుకోయా. ఇలా దొరకాలి. మొత్తానికి అమ్మ అవస్థను గమనించాడు బాలకృష్ణుడు. అమ్మను కష్టపెట్టకూడదు కదా అనుకొని ఒదుక్కుని పోయి తలకాయ వంచుకొని ఉన్నాడండి. సిన్సియర్. యశోదమ్మ వెళ్ళి మెల్లగా ఆయన గదం వలుచుకొని ఉంటే ఆ గదం మీదికి అన్నది. ఓహో వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా, ఎన్నడు వెన్నగా నరట గదా, చోరత్వం పెంచుకయును నేరట, ధరిత్రిన్ ఇట్టి నియతుడు గలరే. ఓహో వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా. అబ్బా ఎంత సిన్సియర్రా నాయన నువ్వు. చోరత్వం ఒక్క కూడా తెలుగుతాడు కదా. కొంచెం పిచ్చిదాన్ని. కానీ వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు నేను వెడిదాని వల్లే నాగనే ఉన్నావు అనుకున్నా. అమ్మ నా దొంగ, నువ్వు నాకే టోకరా కొట్టావు, వాళ్ళని ఎంత మోసం చేసావురా నా తండ్రి. ఎందుకురా నీకు ఇట్లాంటి గుణాలు? కొంట పనులు ఎందుకు చేస్తావు కృష్ణయ్య అని గద్దించి మాట్లాడుతుంది. అమ్మ నేను చేయలేదమ్మా, నా చెయ్యంత, నా కడుపెంత, నా నోరెంత, నన్ను వెన్న చంపుతావేమిటి? నేనేం తింటా? అన్నయ్య గోపాలు వాళ్ళందరూ తిని నా మూతికింత రాసిపోతుంటే నన్ను తిన్నాడు నన్ను తింటున్నావు. నాకే చెప్తున్నావు నువ్వు, నన్నే మోసగించాలని చూస్తున్నావా? నేను నమ్మరా నిన్ను అని ఆమె బాగా కోపానికి వస్తుందండి. ముగుద అయిన తల్లికి నెరదంట అయిన కుమారుడు అంటున్నాడు పోతన గారు. తల్లికి దగ్గ కొడుకు అని అర్థం. అమ్మ తారాస్థాయికి కోపానికి పోతున్నది. మరి అమ్మని ఎట్లా ఇది చేయాలి ఆలోచించాడు. అవునులే అమ్మా, అవునులే నా మీద కోపానికి వస్తున్నాడు, నమ్మడం లేదు కదా నేను చెప్తే. అవును మరి నా కన్న తల్లి అయితే కదా నన్ను విశ్వాసపడేది, నా మీద ప్రేమానురాగాలు కల్పించేది. నా కొన్న కొడుక అట్లా కూడా కొడుక బత్యం బారేసింది, కింద బారేసింది, కొడుకుని తీసుకుని ముద్దించుకుంటాడు. గట్టలైనగిరా మనసులో అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ. అలా యశోదాదేవిని పాపం అప్పుడే చల్లబడగొట్టాడు.
మళ్ళీ నా కన్నా నా చిన్ను కొన్నా అని ఆ కన్నయ్యను ముద్దాడింది పాపం. పరీక్ష మహారాజా ఒక్కనాడు వీనికి ఎలా బుద్ధి చెప్పాలి అని చూసిందట. చల్ల చేద్దామంటే వచ్చి కవం దొరకబడతాడు, ఏ పనులు చేసినా అల్లరి చేస్తాడు. వీడు ఒక్కడే ఉన్నాడు కదా, వీడిని ఎలా చేసి కట్టేస్తానని చెప్పి రోలు కట్టేస్తానని ఆ రోలుకు తాడు కట్టి వీడికి బుజ్జకు కడుతున్నాడండి. ఆ బుజ్జకు కడితే ఎన్ని తాళ్ళు పెట్టినా కానీ 2 అంగుళాలు తక్కువ పడుతుంది. ఇంట్లో ఉన్న తాళ్ళని నుడిచే ఇంకా 2 అంగుళాలు తక్కువ పడుతున్నాయి. చెమటలు పెడుతున్నాయి, తాళ్ళని నుడిచిపోయినాయి. ఎక్కడి నుంచి తాళ్ళు రా, ఏమిరా బొజ్జ, ఎన్ని తాళ్ళు దేవాలి రా అని బాధపడుతుందా. ఏమిటి తాళ్ళు 2 అంగుళాలు తక్కువ పడడం ఏమిటి? భక్తి అనే తాడు నీ దగ్గర ఎంత ఉన్నా కానీ ఆయన దగ్గరికి పోయే వరకు 2 వెళ్తూ ఉంటాయి రా జీవుడా అని చెప్తుంది భాగవతం. ఇక్కడ అహంకారం మమకారం అనే 2 అంగుళాలు ఈ జీవుడి దగ్గర కట్ట చేస్తుంది, దైవానికి అని జీవుడికి. అహంకారం మమకారం. ఆఖరికి కరుణామయుడు కదా కృష్ణస్వామి. పరీక్ష నరేంద్ర బంధ విమోచనుడీశుడు, బంధ విమోచనుడీశుడు బంధింపపెనంగు జనని పాటోర్చి సుహృద్బంధుడుగావున జననీ బంధంబున కట్టుబడియే పాటించి రూపా. బంధ విమోచనుడు, సకల అందరి బంధాలు దూరం చేసేటువంటి జగన్నాథుడు అమ్మ అవస్థను ఆలకించి వెంటనే బంధంలో పడ్డాడా. అదే 2 అంగుళాలు సరిపోయింది. అమ్మయ్య పీడ విరగడైపోయింది అనుకున్నా పనికి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళంగానే ఇంటి వెనకాల దర్వాజ నుంచి బయలుదేరి వెళ్ళాడు రోలు ఇడ్చుకొని. ఎక్కడికి? ఊరు బయటికి. నలకూబర మణిగ్రీవులు అనేవాళ్ళు నారదుని శాపంతో మది చెట్లు ఎవడున్నారు అక్కడ. ఆ 2 చెట్ల మధ్యలో పోగానే పెళ్ళమని 2 విరిగి పడ్డాయి. ఆ 2 వేర్లలోంచి ఇద్దరు గంధర్వులు లేచారు అన్నమాట. నలకూబరుడు మణిగ్రీవుడు చేతులు పైకెత్తి శిరస్సు పైన పెట్టుకున్నారు. బాలకృష్ణుడి పాదాలకు నమస్కారం చేశారు. కృష్ణ కృష్ణ బాలుడవే నీవు కాదు కాదు, అనాలంబుడవు అధిక యోగివి ఆద్యుండవు, తను స్థూలాకృతియగు విశ్వము నీలీలారూపమండు నిపుణులు కృష్ణ. హే కృష్ణ, నువ్వు బాలుడవా? ఈ విశ్వమంతా నీ రూపమే కదా తండ్రి, ఇదంతా నీ లీల కదా ఈశ్వర పురుషోత్తమా. కృష్ణ కృష్ణ కన్నుల కండ కావరంతో నిన్ను కానక మహాత్ముడైన నారద మహర్షిని అవమానపరిచి ఇగో చెట్లై పడ్డాం. 100 సంవత్సరాలు మధ్య చెట్లై పడ్డాం కృష్ణయ్య. కృష్ణ నిన్ను మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, నిన్ను మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, దయతో ఒకసారి గనుమ కమలపాత్ర నయన కృష్ణ. నిన్ను మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, కనుల పొరలు గమ్ములే. మూడు గుణాలతో మమ్ము ముడివేసి మురిసేవో, మూడు గుణాలతో మమ్ము ముడివేసి మురిసేవు, కామక్రోధ లోభాలతో మోహమునందించేవు, మాయాధీశుడవై మము కృష్ణ కృష్ణ. మాయాధీశుడవై మము మాయలో ముంచేవు, మము మాయలో ముంచేవు, నిన్ను
మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, కనుల పొరలు గమ్ములే. కృపాశీలుడవు నీవని, కృపాశీలుడవు నీవని, కృప చూసెడు దైవమని. క్రూరులను కృప చూసెడి కృష్ణదేవా. క్రూరులను కృప చూసెడి కృష్ణదేవ. ముకుందా మురారి అని ముందు నిలిచితీమి మేము, ముకుందా మురారి అని ముందు నిలిచితిమి మేము. కోరి నిన్ను భజించేటి కృష్ణదాసు దయజోడు. నిన్ను మరచిన నిమిషమందు హే పరంధామ కృష్ణ, నిన్ను మరిచిపోయి అహంకారంతోని ఐశ్వర్య మదంతోని మహాత్ముని అవమానించినందుకు 100 సంవత్సరాలు మధ్య చెట్టు పడ్డాం. నీ దయమ కలిగింది. నారద మహాముని కృపకు పాత్రమైనాం మేము. ఆ నెపంతోనే నిన్ను దర్శన భాగ్యం కలిగింది అనగానే అప్పుడు అన్నారు, గంధర్వులారా గతం గత, ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి అన్నాడు స్వామి. ఏం కోరుకుంటారు మరి వాళ్ళు? హే కృష్ణ, కృష్ణ నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ బనిసేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు ఇమ్ము, కరుణన్ నీరజ పత్రక్షణ. కృష్ణ 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 నీపై బుద్ధులు మాకు ఇమ్ము. మనం కూడా ఇదే కోరుకోవాలి. పరమాత్మని మనం ఏది కోరుకున్నా అవన్నీ అశాశ్వతమే, ఇది శాశ్వతం. నువ్వు ఎన్ని ధనకనక వస్తువనాలు ఎన్ని కోరుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా నశించేటువంటి విష్ణు భక్తి మాత్రం నశించదు. జన్మ జన్మలో నీ వెంబడికి వచ్చేటువంటి ఒక తరగని వెరగని అరగని యొక్క ఆస్తి విష్ణుభక్తి, పరమాత్మని యందు భక్తి. విష్ణుభక్తి అంటాడు, మరి శివభక్తి మా గతి ఏంది అని గిట్ట అనుకోకండి సుమా. అజ్ఞానంలో ఉండేట్టే మీరు, పప్పుల కాలు వేసినట్టే. దైవం ఒక్కటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ప్యూర్ బిస్కెట్ బంగారు, బిస్కెట్ బంగారం నీ ఇష్టం వచ్చిన ఆభరణం చేయించుకో. ఆభరణం చేయించిన తర్వాత ఇది బిస్కెట్ బంగారు అనవు. ఇది డైమండ్ నెక్లెసు, ఇది డైమండ్ నెక్లెసు, ఇది చంద్రహారం, ఇది సూర్యహారం, ఇది గుండె పేరు. అప్పుడే దానికి పేర్లు పెడతావు. అలాగే దైవానికి కూడా. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. పరీక్ష మహారాజా, ఈ విధంగా నలకూబర మణిగిరులను కూడా ఆనందపరిచినాడు పరమాత్మ. ఒక్కనాడు ఆ గోపాలుడు అందరికంటే పెద్దవాళ్ళందరూ చూసి, వృద్ధ నందుడు అందరికంటే పెద్ద వయస్సులో, నందా మనం చూస్తూనే ఉన్నాం కదా, చిన్నికి ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఆపత్తి మీద ఆపత్తులు వస్తున్నాయి. మన పూర్వపుణ్యం వలన కృష్ణుడు బతుకుతూ ఉన్నాడు, ఏ బాధ జరగలేదు మనకు. మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి బృందావనం వెళదాం పదండి అన్నాడు. ఇక్కడ వద్దిగా మనకు అచ్చడాలేదు ఈ జాగా. అందరూ మంచిదంటే మంచిదన్నారు. 2 మళ్ళకు ఒక్క ఇల్లు పొద్దుగా వరకు మొత్తం షిఫ్ట్ అయింది. గోకులా నుంచి బృందావనానికి షిఫ్ట్ అయినారు అందరూ. మరి ఆ బృందావనంలో ఏం చేయడమయ్యా? ప్రాతకాలం సైబినంత ఇంత తినడం, పెరగన్నం, ఇంత పెరగన్నం, మామిడికాయ ఆవా తొక్కు కలుపుకొని డబ్బాలో పెట్టుకొని, ఆ డబ్బాను చిక్కంలో పెట్టుకొని, ఆ చిక్కాన్ని కట్టకు వేసుకొని, ఆ కట్టెను భుజాన పెట్టుకొని బయలుదేరుతారు బలరాముడు, కృష్ణుడు, గోపాలు అందరూ కూడా. పోయి వరకు వత్సాసుడు అనే రాక్షసుడు వచ్చాడు. కృష్ణుడు మెల్లగా బుధకరించుకుంటూ వెళ్ళి వాడిని 4 గాళ్ళు పట్టి చెట్టుకు కొట్టాడు. వాడు విడిచాడు. వీని అన్నయ్య ఇంకోడు ఉన్నాడు, బకాసురుడు, కొంగ రూపంలో పెద్ద ముక్కు పెట్టుకుని ఉన్నాడు. చిన్నగా పోయి వాడి దగ్గరికి పోయినాడు. లటుకుని అందుకున్నాడు. మింగుదామంటే లోపలికి పోవడం లేదు, కక్కుదామంటే బయటికి రావడం లేదు. బాలకృష్ణుడు పెద్దగా అయినాడు. ప్రాణాలు విడిచాడు బకాసురుడు.
మహారాజా, అప్పుడు ఆనందనందనుడి మీద వేలుపురు చాలుపులుగా నంది చందన మల్లికాది కుసుమ వర్షంబులు హర్షంబునం గురిసిరి నరేంద్ర. ముక్కోడు దేవతలంతా పూలవాన కురిపించారు కృష్ణస్వామి పైన. వచ్చిందే అందుకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, 3 ఆయన ధ్యేయాలు. మహారాజా, ఆ సద్దులు పట్టుకొని ఆ కృష్ణుణ్ణి మధ్యలో పెట్టుకొని అలా వెంబడిపోతున్న గొల్లవాళ్ల సౌభాగ్యం, వాళ్ళ అదృష్టం, ఆహా వాళ్ళ పుణ్యం ఏమని చెప్పాలయ్యా అని మదానందపడిపోతున్నాడు. ఆయనలో ఆయనే శుకదేవుల వారు. పరీక్షిత్ అన్నాడు, గురుదేవా నీ ఆనందాన్ని కాస్త మా కూడా పంచిపెట్టవయ్యా మహానుభావ అంటున్నాడు పాపం పరీక్షిత్తు. రాజా, తప్పకుండా నాయన విను. హే రాజా, ఎన్నడూ నైన యోగి బులెవ్వని పాద పరాగలేశమింతైన ఎడుంగరో అట్టివా శ్రీహరిన్ కౌగిట చేర్చుచున్ చెట్టబట్టుచు తన్నుచు గుద్దుచు నవ్వుచు తద్దయుబడి గుడి ఆడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములింత యొప్పునే నరేంద్ర. యోగ మార్గంలో అనేక జన్మాలు వెతికినటువంటి దొరకనటువంటి ఒక ఆ పరమాత్ముడు, ఆ దివ్యానంద స్వరూపుడు, ఆ గొల్లవాళ్ళు తన్నుకుంటూ గుద్దుకుంటూ నవ్వుకుంటూ వేళాకోళం చేసుకుంటూ ఆయన వెనకాల ముందరాన పోవుకుంటూ ఉంటున్నారయ్యాహా గొల్లల అదృష్ట భాగ్యం ఏమని చెప్పుకుంటావు అన్నారు. అంటే అనేక జన్మల పుణ్య ఫలాలన్నీ వంగి 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 చివరి జన్మకు వచ్చారు వీళ్ళంతా. అనేక అవతారాలు దాడిపోగా ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, మొత్తం కృష్ణావతారంలో వచ్చే శత్రులు మిత్రులు అన్నది పైకే, కానీ అన్నీ పోస్ట్ పోన్ అయిన కేసులే ఇవి. రామావతారంలో పోస్ట్ పోన్ అయిన కేసులన్నీ కృష్ణావతారానికి వచ్చినాయి. ఇప్పుడు కాదు అప్పటికి, ఇప్పుడు కాదు అప్పటికి అన్నారు. ఆ విధమైనటువంటి వాళ్ళ సౌభాగ్యం అంత గొప్పదయ్యా రాజా. అదే సమయంలో అగాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. పెద్ద కొండ చిలో రూపంతో వచ్చి నోరు తెచ్చుకొని ఉన్నాడు. అరే ఇది గమ్మతి లోపల రండరా అని గోపాలందరూ వచ్చారు. కృష్ణుడు చూశాడు, నేనున్నాననే ధైర్యంతో వీళ్ళందరూ పోయినారు కదా అని చివరిసారిగా కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. వెళ్ళి వాడిని నోరెంత తెరిచాడో అంత వెలుపుతోని శరీరాన్ని పెంచినాడు స్వామి. శ్వాస ఆడక టప్పన కడుప వలిగి చచ్చాడు కింద. ఆ లోపల నుంచి బయటికి వచ్చారు గోపాలంతా. ఆ టిఫిన్ క్యారేజీలు తీసుకున్నారు. ఆహా కృష్ణయ్య, మమ్మల్ని ఇలా కాపాడేవు పరంధామా అని ఆనందపడి ఆ టిఫిన్ క్యారేజీలను కొట్టుకుంటూ అక్కడ ఏముంటుంది చెప్పండి. కృష్ణ 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 జయ కృష్ణ 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 జయ కృష్ణ 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 గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ 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 జయ కృష్ణ 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 ఆశ్రిత మందార ఆనంద కృష్ణ ఆశ్రిత మందార ఆనంద కృష్ణ అనుపమ సుందర అందాల కృష్ణ అనుపమ సుందర అందాల కృష్ణ 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 జయ కృష్ణ 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 మురళీ కృష్ణ ముకుంద కృష్ణ మురళీ కృష్ణ ముకుంద కృష్ణ ముగ్ధ మనోహర మురారి కృష్ణ మురళీ కృష్ణ ముకుంద కృష్ణ ముగ్ధ మనోహర మురారి కృష్ణ నంద కిశోర నవనిత చోరా నంద కిశోర నవనిత చోర బంధ విమోచన భగవత కృష్ణ
బంధ విమోచన భాగవత కృష్ణ 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 జయ కృష్ణ కృష్ణ కృష్ణ. గోపికలోలా గోపీ కృష్ణ సుగుణాల వాలా సూరదాస కృష్ణ సూరదాస కృష్ణ సుగుణాల వాలా సూరదాస కృష్ణ. బాలకృష్ణ భగవానికి. పరీక్ష మహారాజా, ఈ విధంగా చుట్టూ భజన చేస్తుంటే బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. బ్రహ్మదేవుడు వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం మర్చిపోయినారయ్యా ఈ గొల్ల వాళ్ళంతా. అదేమిటయ్యా 1 సంవత్సరం మర్చిపోవడం ఏమిటంటే విను మరి. ఒకనాడు లంచ్ టైం కాగానే గోపాలందరినీ పిలిచినాడు పరమాత్మ. మధ్యాహ్నం వెళ్ళయింది, ఆకలితో అలిపండించిపోయినారు. మిత్రులారా అందరు రండి అని గుండ్రగా కూర్చొని ఉన్నారు. భోజనాలు నడుస్తున్నాయి. ఎవరి టిఫిన్ క్యారేజీలో వాళ్ళు తెచ్చుకునేది అరచేతిలో పెట్టుకున్నారు. కృష్ణ పరమాత్మ మధ్యలో కూర్చున్నాడు. చుట్టూ గోపాలందరూ కూర్చున్నారు. బ్రహ్మాండంగా భోజనాలు చేస్తున్నారు. ఓణి కంచంలో ఓడి తీసుకుంటున్నాడు. ఓణి ఇంకోనికి వంచి పడుతూ ఉన్నాడు. గడ్డ పెరుగు, చిక్కడి పెరుగన్నంలో మామిడికాయ ఆవా కలిపాడు కృష్ణ పరమాత్మ. 2-3 ముద్దలు తిన్నాడో లేదో. కృష్ణ మన గోవులు ఏవయా కనబడతలేవు, కొట్టుకు వస్తామంటే ఆగండరా మీరు, నేనే పోతానన్నాడు. కృష్ణ పరమాత్మవే వెతికాడు, ఎక్కడ ఊపడలేదు అది. మళ్ళీ వచ్చి చూసేవారు గోపాలు లేరు. విచారం చేశాడు యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ. ఓహో బ్రహ్మ పనా, వీడిని వంచడం ఎంత పని. వీళ్ళలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నా జీవితంలో. కూడా ఎంతమంది బ్రహ్మలను సృష్టించలేదు, పద్మాలను సృష్టించలే. నేను మళ్ళీ పోయి అడుగుతాను వీడిని అని. 1 సంవత్సరం ఎన్ని గోవులు ఎంతమంది గోపాలు పోయినారో బ్రహ్మలోకానికి అంతమంది తానే అయినాడయ్యా రాజా. 1 సంవత్సరం నటించాడు. సంవత్సరం అయింది కదా భూలోకంలో, ఎలా ఉందో పరిస్థితి చూద్దామని వచ్చాడు బ్రహ్మదేవుడు. బాలవత్స రూపంలో కృష్ణుడున్నా ఆ బృందావనానికి దిక్కున్నాడు బ్రహ్మ. హంసవాహనుడు ఆ విరించిని దిగి కిందికి చూసే వరకు ఇంకేముంది, యాజ్ ఇట్ ఈజ్. గోవులు ఎన్ని ఉన్నాయో బ్రహ్మలోకంలో, గోపాలు ఎంతమంది ఉన్నారు, అందరూ బృందావనంలో ఉన్నారు. 4 నోళ్ళు తెరిచాడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఇదేమిటి? బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా. బ్రహ్మనేను సృజింపవుండుక బాలవత్స కదంబమే. బ్రహ్మమందు జనించెనోకట బ్రహ్మమైనది చూడగా, బ్రహ్మమైనది చూడగా. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. ఏమిట్రా, నేను ఈ బ్రహ్మను 84 లక్షల జీవరాశులను పుట్టించే నేను, మరి నా సర్వీస్లో అయితే ఇంకో బ్రహ్మను ఎక్కడ చూడలే. మరి బ్రహ్మలేంది సృష్టించారు కదే, మరి ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? నేను సృష్టించిన వాడు నా బ్రహ్మలోకంలో ఉన్నారు, మరి మళ్ళీ ఇక్కడ ఏ బ్రహ్మ సృష్టించాడు ఇక్కడ అని అవాక్కైపోయినాడు బ్రహ్మదేవుడు. పాపం అయిపోయి రజోగుణంలోంచి సత్వగుణంలోకి వెళ్ళి, సత్వగుణంలోంచి విశుద్ధ సత్వంలోకి వెళ్ళి ఒక్కసారి యోగంలోకి వెళ్ళాడు బ్రహ్మ. ఆహా ఎంత మూర్ఖుణ్ణి! ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమయ్యనో. అట్టి విభుతేజము కన్నుల చక్క చూడగానోపగ పారవశ్యమును నొందుచూ సంస్థమితాఖిలేంద్రియుండై పరమేశ్వమై మరచే అప్పుడు చిత్రపు రూపుకైవడి నరేంద్ర. ఏ భగవంతుని దివ్య తేజస్సుతో అగ్ని, సూర్యుడు, చంద్రుడు ప్రకాశిస్తున్నారో, ఏ పరమేశ్వరుని యొక్క తేజస్సుతో సృష్టి స్థితిలయాలు జరుగుతున్నావో
అటువంటి ఆ భగవంతుని తేజస్సును చూడలేకపోయినాడు పరమేష్ఠి. ఆ యొక్క బ్రహ్మ బొమ్మలాగా తయారైనాడు, చిత్రపురూపుక ఇవ్వడి బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయినాడు. ఆ తర్వాత కొంచెం తేరుకొని హంసవాహనం దిగి బాలకృష్ణ అడుగుల మీద పడుతున్నాడు లేస్తున్నాడు. బ్రహ్మ, హే కృష్ణ 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 నన్ను మన్నించుమా, నన్ను మన్నించి భవజనములకు ఆనందంబు నిండించుమా, నీ తనురూపం బిదెనా మనమునక చింత్యం వయ్యే మాధవా, అచింత్యం వయ్యే మాధవా, నన్ను మన్నించుమా. మాయలు గల్గువారలను మాయల వెట్టడి ప్రోడా, నిన్ను నా మాయగలంచి నీ మహిమమానము చూచెదనంచు నేరక చేసిది. మాయలు కలిగి వాళ్ళని మాయల ముంచే మాధవా, నిన్ను నా మాయల వేత నేనే మాయలో పడ్డానయ్యా పురుషోత్తమ, నన్ను మన్నించవయ్యా. అయినా కడుపు లోపల ఉన్న పాపడు కాలుతోదంతే కన్న తల్లి బాధపడుతుందా? నవ్వుతుంది కానీ బాధపడి కోపడదు కదా ఈశ్వర. నేను నీ కడుపులో ఉన్న పాపడే కదా ఈశ్వర. రజోగుణంలో పుట్టినటువంటి వాడిని, నువ్వు శుద్ధ సత్వగుణమయుడవు నారాయణుండవు కదా పురుషోత్తమా. పద్మనాళంలోంచి తిరిగి 100 ఏళ్ళు వెతికినా కానీ నీకు దర్శన భాగ్యం నాకు దొరకలేదు. మళ్ళీ నీ కరుణ కలిగితే కదా నువ్వు నీ యొక్క దర్శనాన్ని నాకు ప్రసాదించినావు. అప్పుడు ఈ సృష్టిని అంత కూడా చేయగలిగిన దేవా, నీ చరణ ప్రసాద లబ్ధి ఒక కణం నా నెత్తికి అని పెట్టుకుంటే చాలనయ్యా అన్నాడు. ఆహా, ఏమిటి వీళ్ళెంత ధన్యులు అని బ్రహ్మ అంటాడు కదా. క్రతుశతంబున పూర్ణ కుక్షివి గాని నీ విటు క్రేపులన్, క్రతుశతంబున పూర్ణ కుక్షివి కాని నీ విటు క్రేపులన్, సుతులునై చనుబాలు ద్రావుచు చొక్కియాడుచు కౌతుక, స్థితి జరింపగ తల్లులై విల సిల్లుగోవుల గోపిక, సతుల ధన్యతలేట్లు చేపగ చాలువాడ కృపానిధి, చాలువాడ కృపానిధి. వంద క్రతువులు చేసినా కానీ వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకు ప్రసన్నుడపై ప్రత్యక్షంగావే ఏది చేయకుండా కృష్ణ కృష్ణ అనుకుంటూ నీ దగ్గర ఉండేటువంటి గోవులను గోపాలను గోపికలందరినీ కూడా ప్రేమిస్తుంటావు కదయ్యా. ఎంత అద్భుతం నీ కరుణావిశేషం మాధవా అని బాలకృష్ణుని పాదాల మీద పడ్డాడు. చాలిగా నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు కృష్ణయ్య, నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు కృష్ణ. ఏలా బ్రహ్మపదంబు నాకు, ఏలా బ్రహ్మపదంబు నాకు, వేదములకున్ వీక్షింపగరాని నిన్ను ఈ చోట ఈ మందలో ఈ వనంతరమందు కృష్ణ కృష్ణ కృష్ణాయంచు సమస్త భావములు నీ అందే సమర్పించు. ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు నాపై పరివేష్టించిన జాలదే. ఏలా బ్రహ్మపదంబు నాకు. ఎందుకయ్యా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? ఏముంది చెప్పండి. కృష్ణ బొమ్మంజయ్య రాతరాయ ముడివెయ్య, బొమ్మంజయ్య రాతరాయ ముడివెయ్య, 4 పని లేదు నారాయణ, నాకు దిక్కుమాలిన పని అవసరం లేదు. ఇక్కడ నా వేదాలకు కూడా దొరకనటువంటి ఒక్క నిన్ను ప్రత్యక్షంగా నీ దర్శనం చేసుకుంటూ నీ పాదాల దగ్గర నిలబడి
కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆలాపన చేసుకుంటూ సమస్త భావాలన్నీ కూడా నీకే సమర్పించేటువంటి ఒక ఈ గొల్లవాళ్ల పాద ధూళి నేను పెట్టుకుంటే నాకు ఆనందం కృష్ణ, నాకు వద్దు బ్రహ్మ పదవి అన్నది. అంటే ఏ పదవిలో ఆనందం ఉన్నదో తెలుసుకోండి. భక్తి సామ్రాజ్యానికి రాజు కావాలి కానీ ఈ చక్రవర్తి పదవులు, ఈ ఇంద్ర పదవులు, చంద్ర పదవులు, బ్రహ్మ పదవులు ఎందుకు అంటున్నాడు బ్రహ్మ. రాగములు గూర్చి రాజయ్య త్యాగరాజు, నిన్ననే త్యాగరాజు ఉత్సవాలు అయిపోయినాయి, నిన్ననే ముడిశని. రాగములు గూర్చి రాజయ్య త్యాగరాజు, గోపురములు గట్టించి రాజయ్య గోపరాజు, భాగవతమును పోతవోసి రాజయ్య పోతరాజు. రాజులి ముగ్గురే గాని భక్తి సామ్రాజ్యమునకు లేరు లేరు రాజులెవరు. అది ఇక్కడ బ్రహ్మ చెప్పే అనుసంధానం అదన్నమాట. కృష్ణయ్య నీకు కల్పాంతం దాకా నమస్కారం చేస్తున్నాను అన్నాడు బ్రహ్మ. అంటే కల్పాంతం అంటే మళ్ళీ ఇంకో బ్రహ్మ వచ్చేదాకా, మళ్ళీ నాకు ఇటువంటి సమయం వస్తుందా, సత్వగుణంలోకి వస్తానా, నీ రూపం నాకు చూపిస్తావా అని చెప్పి నమస్కారం చేసి బ్రహ్మలోకం వెళ్ళిపోయినాడు. మళ్ళీ తీసుకువచ్చేవరకు అజిటిగా కూర్చొని ఉన్నారు. కృష్ణ రా 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 నీకోసం చూస్తున్నాను రావయ్య అంటే ఇక్కడ మనకు సంవత్సరం అయితే బ్రహ్మలోకంలో ఒక నిమిషం. నిమిషం ఏం తెలుస్తుంది చెప్పండి మాయలో. మేము భూలోకంలోనే ఉన్నాం అనుకున్నారు వాళ్ళంతా. రా రా కృష్ణయ్య అని అన్నారు. అజిటిగా మళ్ళీ భోజనాలు కూడా చేసి హాయిగా ఆనందంగా ఉన్నారయ్యా రాజా నరేంద్ర. హే పరీక్ష మహారాజా, కృష్ణ పరమాత్మ కొదుకుని కూర్చొని కాలుపైన కాలు వేసుకొని చిరునవ్వు నవ్వుకుంటూ ఆ గోవులం పిలుస్తూ ఉంటే ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ గోవు వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలనాకి ఆ శ్యామసుందరుని కోటి మనమసాకారాన్ని వీక్షించుకుంటూ ఆనందపడుతుంది రాజా. వినుమలి రా పూర్ణచంద్రిక రా గౌతమి గంగా, రా పూర్ణచంద్రిక రా గౌతమి గంగా, రమ్ము భగీరథ రాజతనయా రా 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 సుధా జల రాశి రామేఘమాలిక రాణినే రా రాసుధా జల రాశి రామేఘమాలిక, రమ్ము చింతామణి రమ్ము సురభి, రామనోహారిణి రా సర్వమంగళ, రా భారతీ దేవి రాధరిత్రి రా 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 రా. రా శ్రీ మహాలక్ష్మీ రా రా శ్రీ మహాలక్ష్మి రామంద మారుతి, రమ్ము మందాకిని రా శుభంగి రా శుభంగి, రమ్ము మందాకిని రా శుభంగి. హే పరీక్ష నరేంద్ర, అలా పేర్లు బట్టి పిలుస్తూ ఉంటే వస్తుంది. ఏ పేరు బట్టి పిలిస్తే ఆ గోవే వస్తుంది. ఈ గోపాలంతా ఆశ్చర్యపడ్డారు. అరే మనం పిలిస్తే ఎందుకు రావు, కృష్ణుడు పిలిస్తే ఎందుకు వస్తాయంటే సంపూర్ణమైన ప్రేమ. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. చీమకు దోమకు ప్రతి జీవికి 84 లక్షల జీవరాశుల మీద ఆయనకు సమానమైన ప్రేమ, అవ్యాజమైనటువంటి కరుణ, నిర్హేతుకమైనటువంటి ప్రేమ పరమాత్ముడికి. రాజా అదే సమయం లోపల గార్ధమాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు వస్తే బలరాముడు వాడిని సంహారం చేశాడయ్యా నరేంద్ర.
శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన. ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.